పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క సాయంకాలము 5 గంటలకు క్రిస్మస్ క్యారల్స్ ఉంటాయి. ఒక బాయ్ జంక్షన్ నుంచి పెందుతి ప్రాంత మధ్యలో దయచేసి గమనించి ప్రతి వారు సకాలంలో రావాల్సిందిగా కోరుకుంటున్నాను. పల్లె కుటుంబ పరిచర్య మంది నిర్మాణాలు కొనసాగించబడుతున్నాయి. స్టీల్ స్ట్రక్చరు అది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ప్రతి వారు ప్రార్థన చేయండి. మీకు దేవుడు ప్రేరేపించినట్లయితే మీ యొక్క సహకారాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి దిన వాగ్దానము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 9వ వచనం. యెరూషలేమునందు పాడైన స్థలములారా, ఉత్సాహించి ఏకముగా సంగీత గానం చేయడి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను. దేవుని యొక్క వాక్యము నేటి దినాన మనం బలపరుస్తుంది. యెహోవా మనల్ని విమోచిస్తున్నాడు, కావున మీరు జయధ్వని చేయడి, సంతోషించుడి. ఆయన ఆదరిస్తున్నాడు, కావున భయపడకుండా ముందుకు కొనసాగించబడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఎన్నో అవమానాలతో బాధతో ఈ దినాన్ని నువ్వు గడుపుతున్నావేమో, లేదా నువ్వు చెల్లించవలసిన ధనాన్ని చెల్లించలేక దిగులు చెందుతున్నావేమో, లేదా నీ భర్త నీ భార్య నీ బిడ్డల మధ్య మీకు తెలియనొక గొడవయి మా జీవితం ఏంటి ఇలాగుందని నువ్వు ఆందోళన చెందుతున్నావా? ప్రియ కుమార కుమార్తె, ప్రభువైన దేవుడు మనల్ని ఆదరించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన మనల్ని విమోచించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. నువ్వు దిగులు చెందక అధైర్యపడక ప్రభువైన యేసు యందు నమ్మకం ఉంచండి. ఆయన మన పని బాటలో సఫలం చేయబోతున్నాడు. మరలా మన కుటుంబాన్ని ఐక్యపరచబోతున్నాడు. మన యొక్క జీవితాలను కట్టబోతున్నాడు. ఎందుకంటే ఆయన మనం పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కావున నా కుమారుడు నా కుమార్తె, వాక్యము దూరంలో ధైర్యపరుస్తున్నాను. ఎదురు ఆయన మోకరించి ప్రార్థన ఇచ్చే, ప్రభా ఇదిగోనైనా నువ్వు విమోచకుడు కదా, నువ్వు ఆదరించేవాడు కదా, ఇగో నా కుటుంబంలో మీరు దర్శించండి, నా జీవితంలో మీరు దర్శించండి, నాకు తాళగల శక్తిని ఓర్పును సహనం దయచి అడుగు. ప్రియ కుమార కుమార్తె, ప్రభువైన యేసు మన పట్ల ఆయన గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీ కొన్నాళ్ళు నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ హస్తాల్లో ధైర్యపరచండి, బలపరచండి, ఆశ్చర్యపరచండి. వారికి ప్రతి కదులు తొలగించినైనా నీ కృపాక్షాములతో నింపమని, అటు విధంగానే ప్రభా ఈ దినము ఎవరైతే ఆదరణ లేకున్నారో వారిని ధైర్యపరిచి నువ్వే ఆదరించినైనా ఆస్వాదింపచేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇక మధ్యాహ్న సమయంలో యేసుని స్వస్థపరిచే కార్యక్రమం ఉంటుంది. ప్రతి వారంలో పాల్గొని దాని ఆశీర్వాదం పొందుకోవాల్సిందిగా కోరుకున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.